నల్లపాడు సహకార సొసైటీలో రుణాల కుంభకోణం వెలుగు చూసింది. రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని చూపి వ్యాపారులు భారీగా రుణాలు పొందారు. రైతులకు తెలియకుండా నకిలీ రుణాలు పొందారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ నకిలీ రుణాల కుంభకోణానికి అధికారులు సహకరించారు. కానీ అన్నం పుణ్యం ఎరుగని రైతులు ఈ కుంభకోణం గురించి తెలియని రైతులకు ఇప్పుడు నోటీసులు అందడంతో వారు లబోదిబ్బోమంటున్నారు. గుంటూరు జిల్లా సహకార సొసైటీలో వైసీపీ నేతలు అందిన కాడికి దోచుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల కోట్లు నకిలీ రుణాలు పొందారు. ప్రతిపాడు నియోజకవర్గం నల్లపాడు సహకార సొసైటీలో నకిలీ రుణాల భాగోతం బయటపడింది. కోల్డ్ స్టోరేజీలో రైతులు నిల్వ చేసిన మిర్చిని చూపి రైతులకు తెలియకుండా మిర్చి వ్యాపారులు భారీగా రుణాలు పొందారు. వట్టి చెరుకూరు మండలం లేమల్లపాడుకు చెందిన సుధాకర్కు నోటీసులు రావడంతో ఈ రుణాల కుంభకోణం వెలుగు చూసింది. ఈ వ్యవహారం మీడియా బయటపెట్టడంతో సుధాకర్ పేరుతో తీసుకున్న రుణాన్ని తక్షణమే చెల్లించినట్టు తెలుస్తోంది. నల్లపాడు బ్రాంచ్ లో రైతుల పేరుతో తీసుకున్న రుణాల సొమ్ముతో తాడికొండ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిసినట్లు తెలుస్తోంది. అయితే జీడీసీసీ బ్యాంక్ నల్లపాడు బ్రాంచ్ లో వెలుగు చూసిన కుంభకోణం మరుగున పరిచే ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కోఆపరేటివ్ సొసైటీల్లో నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి వందల కోట్లతో రుణాలు తీసుకోవడం జరిగింది. దాని సందర్భంగా అమాయక రైతులు వాళ్ళ పేర్లను కూడా ఎక్కడా లోన్లు వాళ్ళకి లేకుండా వాళ్ళ పేర్లు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకోవటం, ఇవాళ వాళ్ళ పేరు మీద నోటీసులు పంపించిన సందర్భంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడి బ్యాంకులకు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ పని పాటలు కూడా మానుకొని దీని మీద గతంలో రాజకీయ నాయకుల్ని అడ్డం పెట్టుకొని అధికారులు అయితేనే పాలకపక్షం అయితేనే ఆ కేసుని లేకుండా ఏదో తూతూ మంత్రంగా పర్యవేక్షణ కూడా జరగటం కూడా జరిగింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రామాంజనేయులు గారి సమక్షంలో కలెక్టర్ గారికి మేము ఒక వినతి పత్రం కూడా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని కూడా కోరుకోవడం జరిగింది. ఓ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసిన సరుకుకు 53 కోట్ల రుణం ఎలా ఇచ్చారనేది మిస్టరీగా మారింది. దాదాపుగా 150 మంది రైతుల పేర్లతో ఈ రుణాలు తీసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొందరి ఆధార్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు నకిలీవి సృష్టించి బ్యాంకు నుంచి రుణం పొందారు. అసలు పొలం లేని వారి పేర్లతో రుణం మంజూరైందంటే నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు కూడా సృష్టించి ఉంటారనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. మాచర్ల, గురజాల నియోజకవర్గ వైసీపీ నేతలు కూడా రుణాలు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి బూర్ల రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో ఆ స్కామ్ని, ఆ యొక్క మోసపూరితమైనటువంటి పనులని బయటకు వెలికి తీసి కలెక్టర్ గారికి మెమరాండం ద్వారా సమర్పించడం జరిగినది. సత్వరమే రైతులకు న్యాయం చేసి అసలు దోషులను శిక్షించి సొసైటీ అధ్యక్షుల్ని, సొసైటీ డైరెక్టర్లని వాళ్ళని బయటకు తీసుకొచ్చి నకిలీ లోన్లని రికవరీ చేసి వాళ్ళ ద్వారా సొసైటీ అధ్యక్షుల ద్వారా డబ్బులు కట్టించవలసిందిగా మరీ కోరుకుంటున్నాం. ఈ కుంభకోణంపై మంత్రి అచ్చెన్నాయుడు, గుంటూరు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సహా రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణంతో తాడికొండ, అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వట్టి చెరుకూరుకు చెందిన సుధాకర్ పేరు మీద తీసుకున్న రుణం 10 లక్షలు తిరిగి చెల్లించేశారు. అంత మాత్రాన జరిగిన నేరాన్ని కప్పి పెడతారా అని బ్యాంక్ అధికారులను టీడీపీ నేతలు, రైతులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఒక జాయింట్ కలెక్టరు లేదా ఒక జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, ఆర్డీఓ ఇలాంటి అధికారులతో ఒక కమిటీ వేసి ఒక 40 రోజుల టైంలో దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు రికవర్ చేసి ఏదేమైనా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి. 2 రైతులకు ఇచ్చినటువంటి నోటీసులు రద్దు చేసుకోవాలి. 3 ఆ రైతుల మీద ఉన్నటువంటి అప్పులు రద్దు చేయాలి. 4 తిరిగి వాళ్ళకు రుణాలు ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ ఆస్తుల నుంచి డబ్బు రికవరీ చేయాలి. నల్లపాడు సొసైటీ రుణాల కుంభకోణంపై విజిలెన్స్, సహకార శాఖ అధికారులు విచారణలు జరిపితే అసలు సూత్రధారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.